మానవుడు ఆశతో అన్నీ ఆర్జించుకొని అన్నీ కొప్పేసుకొని వాటిలో సంతోషం పొందాలని తిప్పలు పడుతుంటాడు. కానీ సంతోషం, ఆనందం అనేవి మాత్రం మానవుడు వెతుకుతున్న ఈ భూ సంబంధమైన వాటిల్లో మనకు దొరకవు. అవి మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తే మనకు అనుగ్రహించాలి. ఆ మాట నేను చెప్పలా, బైబిలే చెప్పింది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో దాచిపెట్టాడట. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు కీర్తనల్లో. మస్తు సార్లు మీరు చదివి ఉంటారు, వినుంటారు. మనుషుడు వెతుకుతున్నటువంటి సంతోషం యొక్క సంపూర్ణత, మనుషుడు వెతుకుతున్నటువంటి సుఖము అనేది ఆయన సన్నిధిలోనూ ఆయన కుడి చేతిలోనూ పెట్టుకున్నాడట. ఇప్పుడు నా వాచ్ ఉందండి, నా వాచ్ కనబడట్లేదు, వెతకండి అని నేను అన్నాను అనుకో, ఏది మీకు తెలియకుండా నా చేతిలో పెట్టుకొని పాపం ఈ చర్చి మొత్తం తిరిగి వెతుకుతారు. మీకు దొరకదు. ఇక్కడ కూడా వచ్చి వెతుకుతారు, మీకు దొరకదు. మీరు అన్నీ వెతుకుతారు కానీ నా జేబులు వెతకరగా. వెతుకుతారా? అన్నీ తిరుగుతారు. ఈ తమ్ముళ్ళు ఎగబడి వెతుకుతారు, అన్నీ చూస్తారు, కానీ ఎక్కడ దొరకదు. ఎందుకంటే అది నా చేతిలోనే ఉంది. ఇలాగే మనుషుడు ఆశపడి వెతుకుతున్న ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ నిత్య సుఖం అనేది దేవుడు ఆయన కుడి చేతిలోనూ ఆయన సన్నిధిలోనూ ఉంచి ఉన్నాడట. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఒకసారి చూస్తే మీరు బైబిల్లో కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. సగం సంతోషమా, అల్ప సంతోషమా? నో, సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నిత్యము సుఖం కలదు. కొంతమంది అంటారు, నా బ్రతుకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా కష్టాలే, నా బతుకంతా అగచాట్లే, నా బతుకంతా చాకిరే అని. మొన్న ఆ మధ్య ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్పొచ్చు. నీ బతుకంతా కష్టాలే, నీ బతుకంతా శ్రమలే, నీ బతుకంతా రోజు చాకిరీ చేయటమే కదా. ఒక వారం రోజులు నువ్వు ఏ చాకిరీ చేసే పని లేకుండా రోజు పని చేస్తే నీకు ఎంత కూలి వచ్చింది? ఒకవేళ 600 లేదా 700 లేదా 1000 రూపాయలు నువ్వు సంపాదిస్తావు అనుకో. డైలీ 1000. నువ్వేం చేయొద్దు, మెత్తటి పరుపులతో ఉన్న ఒక బెడ్ సిద్ధపరిచి ఒక గదిలో ఆ బెడ్ నీకు ఇస్తాం. నువ్వు ఏమేమి తినాలంటావో అవన్నీ నీకు తెచ్చి పెడతాం. రోజు తింటాం, ఇక ఆ బెడ్ మీద పండుకొని సుఖపట్టమే నువ్వు. అట్లాగా ఒక వారం రోజులు పో. కానీ ఒకటి షరతు, ఆ గదిలో నుంచి నువ్వు కదలకూడదు బయటికి. బాత్రూమ్ కూడా గదిలోనే ఉంటుంది. స్తోత్రం. గదిలో నుంచి బయటికి కదలకూడదు. ఎందుకంటే నువ్వు రోజు చాకిరీ చేస్తున్నావు కాబట్టి నువ్వు సుఖపడాలి. అది నువ్వేం చేయకుండా సుఖపడాలి. నీకు అది ఏర్పాటు చేయబడింది. ఎంతమంది ఉంటారో వారం రోజులు గదిలోంచి బయటికి రాకుండా? ఎంతమంది అలాగో తిని పండుకోగలుగుతారు? కొంతమంది బాధ, అదే ఏడుపు, వేదన. సుఖం లేదండి నా జీవితానికి, సుఖం లేదండి నా బతుకంతా చేస్తానే ఉన్నానండి అని ఓరే నాయన ఒక్కొక్కళ్ళని గదిలిస్తే కథలుగా చెబుతారు వాళ్ళ చాకిరీ గురించి. అవునా కాదా? నీలో కొంతమంది అలా ఫీల్ అవుతున్నారా లేదా? నేను అంటున్నాను, సుఖపడు. అంటే మీకు చెప్పనా, ఒక్కరోజు అయితే సచ్చి చెడి ఉండగలుగుతారు, కానీ ఆ ఒకరోజు కూడా బయటికి రాకుండా ఉండడం కష్టమే. జైల్లో ఫీల్ అవుతారు. రెండో రోజు ఉండాలంటే ఇది అన్నం పెడతారా, నాకు ఈ సుఖం వద్దంటారు. ఎందుకు? అందులో సుఖం ఉంది అనుకుంటున్నా కానీ అందులో లేదు.
గదిలోనే కూర్చోబెట్టి చక్కని మెత్తటి బెడ్ వేసి కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేసి అన్ని అందులోనే ఇచ్చి సుఖపడు అంటే, రోజు చాకిరి అంటున్నావుగా, ఇంకా చాకిరి తప్పిస్తారా? చక్కగా తిను నిద్రపోయికంతే. అదేగా నువ్వు కోరుతున్న సుఖం, సరిపోందు అంటే ఉండలేవు. నేను చెప్పనా, ఒకరోజు నిద్రపోతావేమో, చేసి ఉన్నావు కాబట్టి అలిసిపోయి నిద్రపోతావు. రెండో రోజు నిద్ర పట్టదు. మీకు కావాలంటే ట్రై చేసి చూడండి. పొద్దంతా చాకిరి చేసి ఒళ్ళు గుల్ల చేసుకొని ఉన్నాడు, సాయంత్రానికి పోయి ఆ పచ్చడో ఏదో వేసుకొని తిని శుభ్రంగా ఆ నేల మీదనో ఆ బొంతలు వేసుకోనో లేకపోతే ఆ బెడ్ మీదనో ఏది మా నవారు మంచం ఏవో ఉంటాయిగా వేసుకొని 1 2 3 4 అని 10 అంకెలు లెక్క పెట్టేసరి నిద్రపోతాడు. ఈ ఒంటికి చాకిరి ఉండదు చూడండి. ఈ చాకిరి లేకుండా పాపం బ్రెయిన్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు బాడీ ఎక్కువ అలసట గురి కాదు, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే అలసిపోయింది. ఓకే, ఇక వాళ్ళు పండుకుంటే నిద్ర రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? అదిగో అలా నిద్ర రాక మెంటల్ పేషెంట్లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు పాపం. అంటే మనుషుడు వెతుకుతున్న సుఖం కష్టంలో దాచిపెట్టాడు కొంత. అది ఆశ్చర్యం. దినమంతా చాకిరీ చేస్తే సాయంత్రానికి నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోగలరు. అందుకని ఇప్పుడు కొంతమందికి డాక్టర్లు ఏం చెబుతున్నారు, నీది కూర్చొని చేసే జాబ్ కాబట్టి పొద్దున్నే వాకింగ్ చేయి, 2 కిలోమీటర్లు పరిగెత్తు, అలాగే ఈవినింగ్ టైం కూడా కాస్త నడవండి, కాస్త చిన్న చిన్న వ్యాయామాలు చేయండి అని చెబుతున్నారు. ఎందుకు? కొంచెం బాడీని కొంచెం అలిసేటట్టు కష్టపడండి బాబు, అప్పుడే మీకు నిద్ర వచ్చేది, ఈ ట్యాబ్లెట్లతో పని ఉండదు అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఇందులో రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి కష్టజీవికి సాయంత్రానికి దొరికేటువంటి కాస్త సుఖమైన నిద్ర పాపం దినమంతా ఆ విధమైన చాకిరి కాకుండా బ్రెయిన్ వర్క్ చేసే వాళ్ళకి రాదు. అలాగే నా బతుకంతా చాకిరీ చేస్తున్నాను, నా బతుకు అసలు సుఖం లేదని పాపం ఏడుస్తుంటారుగా కొంతమంది. వాళ్ళని సుఖపెడదామని బ్రదరు వస్తారా మరి 7 రోజులు దండమయ్య అంటున్నారు. చేతులు ఎత్తలేదు కానీ ఫీలింగ్ మాత్రం అదే. తిని పండుకో అంటే ఎంతసేపు పండుకుంటాం? తిని కష్టం. అలాగే ఇందులో సుఖం ఉంది. ఇలా తిని పండుకుంటే సుఖం, ఫ్యాన్ కింద కూర్చుంటే సుఖం, అట్లా సుఖం ఎట్లా సుఖం అని మనం ఇందులో సుఖం అందులో సుఖం అని వెతుకుతున్న సుఖాలన్నీ బుస్సే. నిత్య సుఖములు అనేవి దేవుని దగ్గరే ఉన్నాయి అన్నాడు. నిత్య సంతోషము దేవుని దగ్గరే ఉందన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న ఆ సంతోషం, ఆ ఆనందం అనేది తనకు ప్రియమైన వారికి, తన దృష్టికి మంచివారైన వారికి దేవుడిస్తాడట. వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా, వాళ్ళు సుఖంగా బ్రతకగలుగుతారు. వాళ్ళ దినములు సుఖముగా గడిచిపోయేటట్టు దేవుడు చేస్తాడు. అది నేను చెప్పాల, వాక్యం చెప్తుంది. దేవుని దృష్టికి మంచిగా బ్రతకటం అనేది మనం మనసులో పెట్టుకొని జీవించాలండి. సింపుల్, పెద్ద లోతైన సబ్జెక్ట్ ఏం కాదు ఇది. స్త్రీ అయినా పురుషుడైనా నేను చెప్పిన ఈ మాటని తీవ్రంగా తీసుకున్నోళ్ళు ధన్యులు. చిన్నపిల్లలైనా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, యవనస్తులైనా, ముసలోళ్ళైనా మన సమస్త ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఒక్క విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమిటి ఆ విషయం అంటే, దేవుని దృష్టి ఎదుట మన నడత, దేవుని కళ్ళ ముందు మన జీవితం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు బేదగా ఉన్నావా, నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా, లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో అనేది పక్కన పెట్టేయి. అది నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు. నీకు నేను చెప్పింది సరిగ్గా మైండ్కి ఎక్కితే నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఆయన ముందు నేను ఎలా ఉన్నాను. చర్చిలో భక్తుడిగానే ఉన్నాను, బయటికి పోయిన తర్వాత కూడా నా జీవితం దేవునికి భయపడే నేను బతుకుతున్నానా?
దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రియమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసే విధంగా నేను జాగ్రత్త పడుతున్నానా, లేకపోతే దేవుణ్ణి నా చర్యల చేత దుఃఖపెట్టే బిడ్డగా నేను బతుకుతున్నానా అనేది మీరు పరిశీలించుకోండి. అందరు ఇక్కడ ఉన్నోళ్ళు, ఆ లైవ్లో వినేవాళ్ళు అందరూ చూసుకోండి. అదొక్కటి మేజర్గా. ఎందుకంటే దేవుని యందలి విశ్వాసం ఉంచిన ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు నాకు అనేక సంగతులు నేర్పుతూ వచ్చాడు. అలా నేర్పుతూ వచ్చిన విషయాల్లో మేజర్గా నా దృష్టిలో పెట్టిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఆయన ఎదుట నా నడవడిని క్రమముగా ఉంచుకోమని ఆయన నాకు బోధించాడు. నా ఎదుట నీ ప్రవర్తన, నా దృష్టి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో. ఎవరు ఏమనుకున్నారు అనేది పట్టించుకోవద్దు. నా దృష్టి ఎదుట నువ్వు ఎలా ఉన్నావో అది ఒక్కడు చూసుకో, జాగ్రత్త పడు, నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని దృష్టి ఎదుట మంచిగా ఉండటం అంటే ఏంటి? ప్రతి విషయంలో మన మనసు ఎప్పుడు ఇదే ఆలోచించాలి. నేను ఇలా మాట్లాడితే ఇది దేవునికి నచ్చిద్దా? నేను ఇలా ప్రవర్తిస్తే ఇది దేవుడికి నచ్చిద్దా అనే అన్వేషణ ప్రతి విషయంలో ఉండాలి. ఆ పరిశీలన ప్రతి విషయంలో ఉండాలి. సమస్త ప్రవర్తనలో. ఉదాహరణకి, మనకంటే ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెంది కళ్ళకళ్ళాడుతున్నారు మన కళ్ళ ముందు. మానవ నైజం ఏంటంటే, పాప నైజం ఆటోమేటిక్గా వ్యసన పడతారు. అంతకుముందు ఏమీ అతిగతి లేనోళ్ళు ఒక్కసారిగా టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయేసరికి కొంచెం లోపల ఇబ్బంది స్టార్ట్ అయ్యింది కొంతమందికి. కొంతమంది ఏమో లోపల గందరగోళం అయిపోతుంటారు ఆ వ్యసనంతో. కొంతమంది తట్టుకోలేక బయటపడి అంటారు కూడా. కొంతమంది అయితే ఇంకా ఆపట్లేక బజారుకి ఎక్కి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఆవంతుని ఎదిగిపోతున్నారు, మా బతుకులు ఎట్ట తగలబడ్డా అంటారు. తగిలేరా మీకు? బయటపడిపోతారు. వాళ్ళు కింద పడేటట్టు అంటారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అలాగే ఎదిగిపోతుంది, మా బతుకులేంది ఇక్కడే తగలబడ్డా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. అక్కడ దేవుడు నిన్ను సునిశ్చితంగా పరిశీలిస్తున్నాడని నీకు తెలియదు, కానీ ఆయన నీ హృదయంలో ఉన్న ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని కేసు రాసుకుంటాడు. ఈ బుద్ధి కుళ్ళుబోతు బుద్ధి, దేవునికి స్తోత్రం, ఈ బుద్ధి వ్యసనపు బుద్ధి. అంటే ఈ మనిషిలో వ్యసనపు బుద్ధిని చంపుకోలేకపోయింది. ఈ మనిషిలో వ్యసనపు బుద్ధిని చంపుకోలేకపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు. దేవుడు చెప్తాడు, కుమారుడా నీకు అది తగదు, నా కుమారి నీకు అది తగదు, ఆ విధమైన తత్వం నీకు పనికిరాదు. అలాగ నువ్వు కానీ సంధిచ్చావంటే, నీ మైండ్ అలాంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చావంటే చివరికి నువ్వు చెడతావు, నువ్వు ఇంకా డ్యామేజ్ అవుతావు, నువ్వు ఇంకా దెబ్బతింటావు ఖచ్చితంగా. ఎందుకంటే అవతలి వాళ్ళను చూసి వీళ్ళను చూసి మత్సరపడే నీకు ఇక సుఖం ఉండదు, నీ బతుక్కి ఉండదు. నేను నీకు నెమ్మదినిచ్చినా కూడా దాన్ని పొందలేవు నువ్వు. ఎందుకంటే నేను నీ కాస్తో కూస్తో సమాధానం ఇచ్చినప్పుడు అది పొందుకొని నువ్వు కొంచెం నవ్వుతా సంతోషంగా ఉంటే, నీ కళ్ళ ముందు ఇంకొకటి సంతోషంగా కనపడ్డాడంటే నీకు ఆనందం పోయిద్ది, నీకు ఆనందం పోయిద్ది. నీ మనసు కొంచెం కొంచెంగా మొత్తం చెడిపోయిద్ది. చివరికి పూర్తిగా చెడిపోయినా కూడా నువ్వేమనుకుంటావు తెలుసా? నేను వాడిని ద్వేషించటం మంచిదే అనుకుంటావు, నేను అసూయపడటం కరెక్టే అనుకొని నువ్వు చెడుతనం చేస్తా కూడా ఇది రైటే అనుకునే అంత నీచానికి దిగజారిపోతావు. అది మొగ్గ దశలో ఉన్నప్పుడే దాన్ని చంపేయాలి, తుంచేయాలి. అవతలి వాడు నిన్నగాక మొన్న వచ్చినాడు అలాగా టాపులోకి వెళ్ళాడు, ఓకే,
ఇక్కడ శోధన, ప్రతి వ్యక్తికి శోధన. అది సింపుల్గా చెప్తానండి. నీ దగ్గర ఇప్పుడు నువ్వు ఎస్ఐ అనుకో, నీ దగ్గర కానిస్టేబుల్గా చేశాడు. ఆ కానిస్టేబుల్గా చేస్తానే ఎగ్జామ్స్ రాసుకున్నాడు, చివరికి సిఐ రేంజ్కి వెళ్ళాడు. కొంతమంది ఏం చేస్తారు, వ్యసన పడతారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెప్తున్నాను నేను. కొంతమంది ఏం చేస్తారు, వాడిని ప్రోత్సహిస్తారు. శభాష్ రా, బాగా దూసుకెళ్ళావు ముందుకి, ఇంకా చదువు, ఇంకా నువ్వు ముందుకెళ్ళాలా, నువ్వు సిఐ కాదు, నువ్వు డిఎస్పి కావాలి, నువ్వు ఎస్పీ స్థాయికి వెళ్ళాలి అనే వ్యక్తులు ఉంటారు. కొంతమంది వెటకారాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది బయటపడరు కానీ లోపల గందరగోళం అయిపోతుంటారు. జస్ట్ మనిషి బుద్ధి కోసం చెప్తున్నాను నేను. అది నీ ఉద్యోగంలో నీ కింది స్థాయి వాడు పై స్థాయికి వెళ్ళినా, నీ సమాజంలో నీతో పాటు నీకంటే కింది స్థాయిలో ఉన్నవాళ్ళు దేవుడు కృప పొంది వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళినా, చదువుకునే వాళ్ళు నీకంటే వెనకబడి ఎప్పుడు వెనకుండే వాళ్ళు నిన్ను క్రాస్ చేసి నీకంటే బెటర్గా ముందుకెళ్ళినా, అది నీ చదువు విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, నీ పొలం పోయి పక్కోడి పొలం పండినా, కొంతమందికి అదొక బాధ. వాడి పొలం ఏమో అంత బాగా పండింది, మా దరిద్రం ఏందో మా కర్మ ఏందని ఏ కాడికి ఇప్పుడు పండలేదనే బాధ సగం, అయితే వాడిది పండిందని సగం బాధ. అర్థమైందా? నేనేదో అర్థం కానీ చెప్పట్లా. సమాజంలో మనిషి సైకాలజీని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. పాయింటేనా? వీళ్ళది పండలేదని సగం ఏడుపు అయితే పక్కోడిది పండింది అని సగం ఏడుపు. ఇలాంటి సన్నివేశాలు మనకు ఎదురైనప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అనేది దేవుడు పసిగడతాడు. లోకస్తుల సంగతి తీసేయండి, వాళ్ళకి తెలియదు. మనం దేవుని బిడ్డలం కాబట్టి, మనం వాక్యం వింటున్నాం కాబట్టి, పుస్తకం చేత పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి, దాని అర్థం ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్న మాటల చొప్పున నేను బతకాలనుకుంటున్నాననే ఆ బరువైన పుస్తకం చేతిలో పెట్టుకొని ఎటుపోయినా తిరుగుతున్నావు బైబిల్ గ్రంథాన్ని. కాబట్టి అందులోనే చెప్పాడనమాట ఈ సంగతులన్నీ. దేవుడు మన బుద్ధిని, మన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తాడు, పరిగణలోకి తీసుకుంటాడు, ఆయన దృష్టి పెడతాడు. ఈ శోధనని నువ్వు గెలిచావనుకో, ఏది ఈ మత్సరం, ఈ కుళ్ళుబోతు బుద్ధి, ఈ పక్కోండు చూసి ఆడవటం అనే దరిద్రాన్ని నువ్వు గెలిచావనుకో, అదేది మొక్క దశలో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. సుబ్బారావు, నా పొలం పోతే పోయింది, దేవుడి కృపను బట్టి నీ పొలాన్ని మంచిగా దేవుడు పండేటట్టు చేశాడు, నాకు అంతే సంతోషం సుబ్బారావు అన్నావు అనుకో, సుబ్బారావు సగం ఆనందం లేదా సంపూర్ణంగా ఆనందం పొందుతాడేమో నాకు తెలియదు. ఈ మనస్తత్వాన్ని ఆయన చూస్తాడు. నేను ఎట్లున్నా నువ్వు బాగున్నావు, నాకు అంతే చాలు అనే మనసు ఉంటుంది చూసావు, శభాష్రా అంటాడు. నా వ్యాపారం పోయినా నీది దేవుడి దయ వల్ల బాగుంది, ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నానయ్యా అని నువ్వు అన్నావు అనుకో, మనస్ఫూర్తిగా దాన్ని పట్టుకుంటాడు దేవుడు. బా ఏం బుద్ధిరా విందని అనుకుంటాడు, ఏం మనసున్నా. చదువులో నీ అంతగా నేను రాణించలేకపోయినా, నేను అడుగున పడ్డా, నువ్వు ముందుకు దూసుకెళ్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇంకా ఎదగాలి అని నీ తోటి విద్యార్థిని నువ్వు ఎంకరేజ్ చేసినప్పుడు, ఆ విద్యార్థి ఎలా ఫీల్ అవుతారో నాకు అనవసరం, కానీ ఈ మాటను బట్టి పెద్ద ఆయన ఆనందంగా ఫీల్ అవుతాడు. నీకెప్పుడు గ్రహింపు ఏముండాలంటే, నా మాటల్ని, నా ఆలోచనల్ని, నా హృదయం యొక్క తలంపుల్ని నా దేవుడు పరిశోధిస్తున్నాడు, ఆయన దృష్టి పెట్టాడు. నేను వెలపట లోపట కూడా ఆయన దృష్టికి మంచిగా ఉండాలి అనేది మనం జాగ్రత్త పడాలి. జస్ట్ మత్సరం మీద ఎగ్జాంపుల్గా చెప్పా. ప్రతి విషయంలో పక్కవాడి దానికి మనం లోభించే విషయంలో కూడా అదే జాగ్రత్త కలిగి ఉండాలి. మన రూపాయిని ఎవడన్నా దోచుకుంటే మనం ఎంత ఫీల్ అవుతామో మనకు తెలుసు. మన రూపాయిని ఎవడన్నా దోచుకుంటే మనం ఎంత అల్లాడుతామో మనకు తెలుసు. అవునా? మరి అవతలి వాడి రూపాయిని అన్యాయంగా దోచుకునేటప్పుడు కూడా మనకు ఆ ఫీలింగ్ ఉండాలి.
ఇప్పుడు ఒకడికి ఒట్టిగా ఒక 10 ఏళ్ళు లంచం ఇవ్వాల్సి వచ్చింది అనుకో, ఒక 10 ఏళ్ళు లంచం ఇవ్వాల్సి వచ్చింది, ఎన్ని తిడతావు? గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, తింటున్నారు, అన్నీ పొందుతున్నారు, మళ్ళా ఈ డబ్బులు ఇవ్వాలి నేను అని లోపల చండాలంగా తిట్టుకొని పైకి 10 ఏళ్ళు ఇద్దాంలే సార్, అది చేయండి సార్ కాస్త, లోపలేమో ఎందుకు ఇవ్వాలరా నీకు? నువ్వు గవర్నమెంట్ దగ్గర జీతాలు తీసుకోకుండా ఉంటున్నావు, నువ్వు ఎందుకు ఇవ్వాలరా లంచం? ఏం చేద్దాం, వ్యవస్థ నాశనం అయిపోయిందిరా, వ్యవస్థ చెడిపోయిందని లోపల 24 తిట్టుకొని, ఇవన్నీ మీకు ఉండవలేరా, మీరేం బాగుపడరా అని ఎన్ని తిట్టుకోనో, మీరు ఎట్టబోతారు ఎన్ని తిట్టుకొని లోపల గందరగోళం అయిపోయి బయటికి మాత్రం ఇద్దాంలేండి, అవుంది అది మీరు అడిగినంత ఇద్దాంలేండి, చేయండి మనకు అంటాడు. సో ఒకడికి ఇచ్చేటప్పుడు ఇన్ని తిట్టే నువ్వు, మరొకడి దగ్గర నువ్వు తీసుకునేటప్పుడు కూడా వాడు ఇంతే ఫీల్ అవుతాడు కదా అనే ఆలోచన నీకు రావాలి. అది వచ్చినప్పుడు, సార్ దీనికోసం నేను ఏదన్నా ఇవ్వాల్సి ఉంటే ఇస్తాలే సార్ అన్నాడు అనుకో, అక్కర్లేదయ్యా, నాకు ఇచ్చేదేదో గవర్నమెంట్ ఇస్తుంది, నా పని నేను చేస్తున్నా అని, అక్కర్లేదులే పర్వాలేదు నేను చేసి పెడతాను అని నువ్వు అన్నప్పుడు, లేదు సార్ ఫార్మాలిటీ ఉంటుంది కదండి సార్, ఫార్మాలిటీ ఇద్దాంలేండి అండి, వద్దయ్యా నాకు ఫార్మాలిటీ వద్దు, నీ తలకాయ వద్దు, నాకేం వద్దులే, పిల్లలు గలడు చేసి పెడతాలే అన్నా అనుకో, అతను ఎంత ఆనందపడతాడో నాకు తెలియదు అన్నాయి, పెద్ద ఆయన మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాడు. శభాష్ రా బచ్చే అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలు మాట్లాడాలి? నువ్వు అతన్ని దృష్టిలో పెట్టు, వాడు కూడా నాలాగే ఫీల్ అవుతాడు కదా అనేది కాదు, ముందు పెద్ద ఆయన ఫీల్ అవుతాడు, ఆయనకి నచ్చదు. అట్లా ప్రతి విషయంలో ఇలా చేస్తే ఆయనకి నచ్చదు, ఇలా చేస్తే ఆయనకు నచ్చిద్ది అని నువ్వు వెతుకుతూ ఉంటావు చూడు, నీ మనసు ఎప్పుడు అవి వెతుకుతూ ఉంటావు చూడు, అట్లాంటి వాళ్ళనే ఆయన కనిపెడుతున్నాడని బైబిల్లో చెప్తున్నాడు. వివేకము కలిగి ప్రతి విషయములో దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నరులను, అది దాని అర్థం. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించను. 14వ కీర్తనలోను అలాగే 53వ కీర్తనలోను ఈ మాటలు రాసున్నాయి. ఒకసారి కాదు 2 సార్లు రాసున్నాయి. చూస్తారా? చూడండి, చూసి అండర్లైన్ చేయండి. నేను చెప్పింది కాస్త ఈ రాత్రి పాపం నిద్రగాసి వింటారు కదా, తెల్లారేటప్పటికి మర్చిపోండి, అప్పుడు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది, వదలదిక. మర్చిపోకుండా గుండెల్లో గుర్తుపెట్టుకోండి, భద్రం చేసుకోండి. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. మీరు బాగుపడకపోతే, దీవించబడకపోతే, నా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందకపోతే అప్పుడు అడగండి. నువ్వు అట్టడుగు స్థితిలో ఉన్నా సరే నా తండ్రి నిన్ను లేవనెత్తుతాడు. ఆ రహస్యం చెప్తున్నాను నేను సింపుల్గా. చదువు, 14వ కీర్తనలో ఉంది 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఎక్కడి నుండి ఏం చేస్తున్నాడంటే అక్కడుండి పరిశీలిస్తున్నాడంటే అర్థమైంది, కనపడట్లేదు దేవుడికి. నరులను పరిశీలించానంటే, అబ్బాయి ఎవరా అయ్యా వెంకట్రావు, కాస్త మొహం కనపట్లేదురా, కాస్త పరిశీలనకు చూస్తే కానీ కనపట్లేదు అంటారు కొంతమంది. చెత్తవారం వచ్చినాడు, కళ్ళు మసకలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మరి? కళ్ళజోడు తీస్తే కనపడదు, అవునా? అంత బ్లర్గా కనపడింది అనుకో, దగ్గరికి వచ్చి పలకరిస్తే నువ్వు అంటారు, అబ్బాయి బాగా పరిశీలిస్తే కానీ అర్థం కాలేదు నాకు. అట్లా దేవుడు పరిశీలించడానికి దేవుని కళ్ళెం బ్లర్ అయింది, దేవుడికి బాగా కనపడదు, అగ్ని వంటి నేత్రాలు కలిగినోడని పేరు ఆయనకి. మరి పరిశీలన ఎందుకు చేస్తున్నాడంటే భక్తుల యొక్క ప్రవర్తన అంతటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. వివేకం అంటే ఏంటో తెలుసా? ప్రతి విషయములోనూ దేవునికి భయపడి, సమస్త ప్రవర్తనలోనూ దేవుని వెతుకుతూ, ఈ విషయంలో దేవుడు ఒప్పుకుంటాడా, ఈ విషయంలో దేవుడు ఆమోదిస్తాడా, ఈ విషయంలో దేవుడు అంగీకరిస్తాడా, ఇది రైటేనా, ఈ విషయంలో దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడని ప్రతి విషయంలో దేవుని ఎత్తుకుంటూ ఉంటారు చూడు, వాళ్ళని వెతుకుతున్నాడు ఆయన. బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధిహీనులు దేవుడు ఉన్నాడన్నట్టు బతకరు, దేవుడు లేడన్నట్టు బతికేస్తారు. కానీ బుద్ధి కలిగిన వారు, వివేకం కలిగిన వాళ్ళు తమ సమస్త ప్రవర్తన యందు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు.
నేను ఒకటి దగ్గర అన్యాయంగా ఈ సొమ్ము తీసుకుంటే, ఈ సొమ్ముకు లోభిస్తే దీన్ని దేవుడు సంతోషిస్తాడా? అమ్మో, దేవుడు ఒప్పుకోడు దీన్ని, నాకొద్దు అని నిజాయితీగా నువ్వు అన్నప్పుడు, నాకు 10 ఏళ్ళు కాదు, నాకు పైసా కూడా వదిలేపోయా అన్నప్పుడు, నీ ద్వారా మేలు పొందినవాడు 10 ఏళ్ళు ఈగిపోయినా సంతోషంగా, అయ్యా నా కృతజ్ఞతకి ఇస్తున్నా, ఈ 2000 తీసుకోయా అంటాడు, లేదా ఈ 1000 రూపాయలు తీసుకో అంటాడు. అవసరం లేదయ్యా, పిల్లలు గల్లోడి వదిలేపోయా అంటే, అయ్యా అట్లా అనొద్దు, నాకు మేలు చేసావు, నా సంతోషం కోసం ఇదిగో నా కృతజ్ఞతకి ఏదో నాయన అని సంతోషంగా ఇచ్చాడు అనుకో, దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఏం లేదు. అవతలి వాడు మేలు పొందాడు, తృప్తి చెందాడు, సంతోషంగా ఆనందంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చేటప్పుడు అతని హృదయంలో ఏడుపు లేదు, తిట్లు లేవు, ఇబ్బంది లేదు, పైగా నీ మీద గొప్ప గౌరవం. దాన్ని ఒక కానుక అంటారు, కృతజ్ఞతగా మేలు. ఒక్కొక్కడు అది కూడా ఈడు, నాకేం అక్కర్లేదే పోయా అంటే, మహారాజు ఎట్లనో మా బంగారు తండ్రి అయ్యాను అని ఆ మొక్క మాట్లాడి జంప్ అవుతాడు, ప్రాబ్లం లేదు. అతనేమి ఇవ్వకపోయినా ఆయన చూస్తున్నాడుగా, నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు నా తండ్రి నన్ను మెచ్చుకుంటే చాలు, నా తండ్రి నన్ను ఆమోదిస్తే చాలు, నా తండ్రి నా నీతిని గుర్తిస్తే చాలు, నా తండ్రి సంతోషపడితే చాలు అని ప్రతి ప్రవర్తనలో, ప్రతి పనిలోనూ వెతుక్కోవాలండి. ఓకేనా? ఎక్కడెక్కడ? ప్రతి ప్రవర్తనలోనూ. యవనస్తులైన పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు చిరుప్రాయము నుంచే దేవుని వెతుకుతుంటారు, దేవుని భయం కలిగి ఉంటారు. కొంతమంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత దేవుని వెతుకుతారు, కొంతమంది సగం లైఫ్ అయిపోయినాక వెతుకుతారు. చిరుప్రాయం నుంచే దేవుణ్ణి వెతికేటువంటి పిల్లలు కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? యోసేపు తన ప్రవర్తనను కాచుకున్నట్టు నేను కూడా నా దేవుని దృష్టికి నా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి. దేవుడు నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిందాకా నేను తొందరపడి తప్పటడుగులు వేయకుండా నన్ను నేను కాచుకోవాలి. నా తల్లిదండ్రి నన్ను నమ్మి నాకు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగకూడదు. అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక వయస్సు ఉంది. ఆ సమయం వచ్చిందాకా, ఆ ఏజ్ వచ్చిందాకా, దేవుడు నాకు ఆ లైఫ్ ఇచ్చిందాకా, నన్ను ఆ వైవాహిక జీవితంలోకి నడిపించిందాకా నేను నా పవిత్రతని కాపాడుకోవాలి. సమాజంలో పరువు పోయిద్దనో, తల్లిదండ్రి ఫీల్ అవుతారోనో కాదు, ఆ సమాజం కంటే, ఈ తల్లిదండ్రి కంటే ముందు నా దేవుడు దాన్ని అభ్యంతర పడతాడు అనే భావన ఒక యవనస్తురాల్లో ఉంటే ఆయన చూస్తుంటాడు, దాన్ని కనిపెడతాడు. అక్కడ ఏముంది, ట్రెండ్ అంతా నడుస్తుంది, అట్లనే ట్రెండ్ అంతా ఎట్లా పెడితే అట్లుంది, మందేముంది, నలుగురిలో మనం కూడా ఒకళ్ళం అన్నట్లుగా రాజీపడి పాపం చేసి చిన్న చిన్న వయసులోనే గడ్డి తినే చేష్టాలు చేసి మూతి తుడుచుకోవచ్చు, ఎవరికి తెలియదని. కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే, ఆకాశము నుండి నరులను పరిశీలించెను అనుంది వాక్యం. ఒకవేళ ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉంటే, ఇప్పటికే శోధించబడి ఉంటే, తేడా పడి ఉంటే, కనీసం ఇప్పుడన్నా దిద్దుకోండి, మారు మనసు పొందండి. కనీసం ఇక నుంచి అయినా సరే నేను దేవునికి ఆమోదయోగ్యంగా బతకాలి అని నిర్ణయాలు చేసుకోండి. అలా బ్రతకడానికి శక్తినివ్వమని దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి ఎప్పుడు కోరుకోండి, మోకాళ్ళేసి, దేవా నేను ఒక్క వరం నిన్ను అడుగుతాను, ఒక్క కోరిక నిన్ను కోరుతాను, వెండి బంగారాలు అడగను, ధనకనక వస్తువాహనాలు అడగను, నిన్ను ఒక కోరిక కోరుతాను. అదేంటంటే, నీకు ఇష్టముగా బ్రతకడానికి కావలసిన శక్తిని నాకివ్వు. నా సమస్త ప్రవర్తన యందు నీకు నచ్చే విధంగా నేను జీవించడానికి ఒక్కదానికి నాకు శక్తిని అయ్యా. నువ్వు సంతోషపడే విధంగా నేను బతికితే నాకు అంతే చాలు. నువ్వు ఆనందపడే జీవితం నేను జీవిస్తే నా ఆనందాలు కూడా నాకు కాదు, నా ఆనందాలు కూడా నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలా, నేను ఆనందంగా అనుకునేవి నాకు నెరవేరకపోయినా పర్వాలా,
నువ్వు ఆనందపడే విధంగా మాత్రం నా జీవితం ఉండేటట్టు చూడు తండ్రి, ఆ శక్తి నాకు ఈ తండ్రి అని నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా దేవుణ్ణి అది కోరుకోవాలి. నిజంగా ఈ విధంగా కానీ లైఫ్ని డిజైన్ చేసుకోగలిగితే తమ్ముడా, చెల్లెలా, ఇక ఇది ఏమని చెప్పేదంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ఇంకా చెప్పాలంటే సమాజానికి నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు. అలా చేస్తాడు దేవుడు నిన్ను.